ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీకృష్ణాయ నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా కృష్ణ పరమాత్మ యొక్క లీలలు వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. కృష్ణాష్టమి రోజు కృష్ణ పరమాత్మ యొక్క సంక్షిప్త చరిత్ర చెప్పుకున్నాం. రెండవ రోజున భగవద్గీతలో ఉన్నటువంటి 4 యోగాలు మోక్ష సాధనకి ఎలా ప్రయోజనకరం ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. ఈరోజు కృష్ణ పరమాత్మ బృందావనంలో చేసినటువంటి 1-2 లీలలని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులని, గోపికలని, గోపాలులని అందరినీ కూడా రక్షించాడు. 7 పగళ్ళు 7 రాత్రుళ్ళు ఆ లీల చెప్పుకుందాం. ఒకనాడు నందుడు, ఉపనందుడు మొదలైనటువంటి పెద్దలందరూ సమావేశం పెట్టుకొని ఉన్నారు. కృష్ణ భగవానుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. బాలకృష్ణుడు చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చినట్లుగా ఆ దేవేంద్రుడికి కూడా అహంకారం వచ్చింది. నా అంతటి వాణ్ణి నేను, కృష్ణుడేంటి, పరబ్రహ్మమేమిటి, నాకు అధికారం ఇవ్వడం ఏంటి, నేనే వర్షం కురిపించటానికి అధికారిని, మేఘాధిపతిని, 3 లోకాలకి అధిపతిని. ఒక అహంకారం ఆ దేవేంద్రుడిలో పొడసూపింది. సహజంగా ఎవడికైతే అధికారం ఉంటుందో వాడికి ఆ అధికారం వల్ల మదం వస్తుంది. వెంటనే పరమాత్మ నవ్వుకున్నాడు. ఇంద్రుడికి గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. అందుకని ఒక లీల చెయ్యాలి అనుకున్నాడు స్వామి. పెద్దలందరూ కూర్చొని సమాలోచనలు చేస్తూ ఉన్నారు. కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నాన్నగారు, పెద్దలైనటువంటి వాళ్ళకి అరమరికలు ఉండవు కదా, వాళ్ళు ఏదైనా ఒక మంచి విషయం చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని పెద్దలు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా వాళ్ళ సలహాలు వింటారు కదా. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు కూడా మీరు ఆలోచించే విషయాలు చెప్పవచ్చని మీరందరూ అనుకుంటే మీరందరూ దేన్ని గురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్పండి అన్నాడు. నందుడు అన్నాడు, అయ్యో నాన్న, నీకు తప్పకుండా చెబుతాను. అది చెప్పడానికి ఒక పెద్ద విచిత్రం ఏముంటుంది, రా నాయనా వచ్చి కూర్చో అని పిలిచి కూర్చోబెట్టుకొని, కృష్ణ, మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం వల్ల ఆరాధింపబడినటువంటి దేవేంద్రుడు మనం సమర్పించినటువంటి హవిస్సులను స్వీకరించి ప్రీతి చెందుతాడు. ఇంద్రుడు ప్రీతి చెందాడా వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే భూమి మీద గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే ఆ గడ్డిని మన ఆవులు తింటాయి. బాగా గడ్డి తిని మన ఆవులు ఎక్కువగా పాలిస్తాయి. పాలు ఎక్కువగా వస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది.
కాబట్టి దీనికంతటికీ మూలం ఇంద్రుడికి యజ్ఞం చేయటంలోనే ఉన్నది. ఆ యజ్ఞం వల్ల ప్రీతి చెందినటువంటి ఇంద్రుడు మనకి తప్పకుండా వర్షం కురిపించాలి. అందువల్ల మేము ప్రతి సంవత్సరం ఇంద్రుడిని ఉద్దేశించి యాగం చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే యాగం చేద్దామని అనుకుంటున్నాం అని నందుడు చెప్పాడు. కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని కదా మనస్సులో అనుకున్నాడు. అందుకోసమే ఆ సమయంలో తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆ సమావేశం జరిగే దగ్గరకు వచ్చాడు. కృష్ణుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత తార్కికంగా మాట్లాడుతున్నాడో కృష్ణ పరమాత్మ. మాయ చేసి మాట్లాడుతున్నాడు తండ్రిని. తండ్రినే కాదు, అక్కడ ఉన్నటువంటి ఉపనందులు మిగిలినటువంటి పెద్దలందరూ కూడా సమ్మతించేటట్టుగా మాట్లాడుతున్నాడు. తన వైపు తిప్పుకునేటట్టుగా మాట్లాడుతున్నాడు. అదే వాక్చాతుర్యం. నాన్నగారు, నేను ఈ విధంగా చెబుతున్నానని మీరేం అనుకోవద్దు. ఎవరైనా సరే వారు చేసిన కర్మలను బట్టి ఆయా స్థితులకు చేరుతారు. ఎవడు చేసిన కర్మ వల్ల వాడికి గౌరవం గాని, సమాజంలో ఒక సమున్నతమైన స్థితి గాని, మరు జన్మ గాని కలుగుతుంది. అటువంటప్పుడు ఎవరి గొప్పతనానికి పతనానికి గాని వాళ్ళు చేసిన కర్మే ఆధారం తప్ప మరొకటి కాదు కదా. కర్మ సిద్ధాంతాన్ని చెబుతున్నాడు ఇక్కడ. ఆ కర్మే ఫలితాన్ని ఇస్తుంది. మంచి కర్మ చేస్తే సత్ఫలితాలు వస్తాయి, దుష్కర్మ చేస్తే కష్టాలు వస్తాయి. అందువల్ల మనం చేసిన కర్మల వల్లనే మనం ఐశ్వర్యాన్ని పొందగలుగుతున్నాం. ఇన్నాళ్ళు ఆవుల సంపదే కదా మన ఐశ్వర్యం తండ్రి. ఆ పశువులను పోషించుకోవటానికి మనం అందరం గోవర్ధనగిరిని ఆశ్రయిస్తున్నాం. ఆ గోవర్ధనం మీద పెరిగినటువంటి గడ్డిని మన యొక్క ఆవులు దూడలు మేస్తున్నాయి. ఈ కొండ మీద మన పశువులు ఉన్నటువంటి చెట్ల కింద సేద తీరుతున్నాయి, చక్కగా మేత మేస్తూ ఉన్నాయి. కంటికి కనపడి ప్రతిరోజు మన పశువులకు గడ్డి ఇస్తున్నది గోవర్ధన పర్వతం కదా. మన కంటికి కనపడనటువంటి ఇంద్రుడికి యజ్ఞం చేస్తామంటున్నారు మీరు. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే, కంటికి కనపడేటటువంటి గోవర్ధన గిరికి మనం యజ్ఞం చేయాలి. ఇంద్రయాగం వద్దు, గోవర్ధన గిరికి యజ్ఞం చేద్దాం అని కృష్ణుడు ప్రతిపాదించాడు. చక్కగా అనేక రకాల నైవేద్యాలు తయారు చేసి ఆ గోవర్ధనుడికి సమర్పిద్దాం అన్నారు. కృష్ణుడి మాటలకి నందుడు ఆశ్చర్యపోయినాడు. నాయనా కృష్ణ, నువ్వు చెబుతున్నది నిజమేను. ఏదైనా యాగం చేస్తే దానికి ఋషిప్రోక్తమైనటువంటి ఒక సంకల్పం ఉంటుంది. నీవు గోవర్ధనగిరి యాగం అంటున్నావు, దానికి పూజ ఎట్లా చేయాలో నీకు తెలుసా అని అడిగాడు తండ్రి. కృష్ణుడు అన్నాడు, తండ్రి, ఇంద్రయాగానికి ఏమేమి సరుకులు తెప్పించారో ఆ సంభారాలని తీసుకువచ్చి పూర్వం ఏ పదార్థాలను వండించేవాళ్ళో వాటన్నిటినీ వండించి ఈ యాగానికి కూడా తయారు చేయండి, వాడండి. కానీ పూర్వం వీటినన్నిటినీ పట్టుకు వెళ్ళి ఓం ఇంద్రాయ స్వాహ అని అగ్నిహోత్రంలో వేసేవాళ్ళు. కానీ నేను చెప్పినటువంటి ఈ గోవర్ధనగిరి యాగంలో ఇవన్నీ తీసుకొచ్చి ముందుగా బ్రాహ్మణులను కూర్చోబెట్టి వాళ్ళకి ఈ మధుర పదార్థాలన్నీ పెట్టండి, వాళ్ళు తింటారు. మిగిలిన పదార్థం ఆ బ్రాహ్మణుల యొక్క ఉచ్చిష్టం అవుతుంది. ఉచ్చిష్టం అంటే ఎంగిలి. ఎంగిలి అంటే వాళ్ళ కంచాల్లోది కాదు, ఒక పాత్రలో వడ్డించగా మిగిలిన దాన్ని ఉచ్చిష్టం అంటాం. ఆ బ్రాహ్మణుల యొక్క ఉచ్చిష్టం మనందరినీ రక్షిస్తుంది. కాబట్టి ఆ మిగిలిన పదార్థాలని మనమందరం
ఎటువంటి అరమరికలు లేకుండా తిందాం. ఆ తరువాత కుక్కలు మొదలైనటువంటి జంతువులను పిలిచి వాటికి కూడా ఆహారం పెడదాం. ఆ తరువాత మన పశువులన్నిటికీ మంచి గడ్డి, జనపకట్టలు ఇవన్నీ పెడదాం. అవి ఆనందంగా తింటాయి. అవి తిన్న తర్వాత వండిన పదార్థాలని కొన్ని కడవలతోటి పక్కన పెడదాం. పిల్ల పిచ్చుకలు, మేకలు, కుక్కలు, నేను, మీరు అని చూసుకోకుండా, భేదభావం లేకుండా లేగదూడలతో సహా అందరం గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేద్దాం. చూడండి, అంటే గోవర్ధనగిరి పర్వతానికి ప్రదక్షిణ గురించి చెప్తున్నాడు పరమాత్మ. మొట్టమొదట భాగవతంలోనే వచ్చింది గిరి ప్రదక్షిణ అని. ఎవరెవరు చేయాలన్నారు? మన దగ్గర ఉన్నటువంటి మేకలు, కుక్కలు, గోపకాంతలు, గోపాలకులు, నేను, మీరు అందరం లేగదూడలతో సహా ఈ గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేద్దాం అన్నాడు. నందాదులు అందరూ అనుకున్నారు, కృష్ణుడు చెప్పింది చాలా బాగుంది, అలాగే చేద్దాం అన్నారు. అనుకున్నట్లే చేశారు. గిరికి ప్రదక్షిణం చేయటానికి కిందకు వచ్చి గోవర్ధనగిరికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నారు. వెనక వైపు పెద్ద పెద్ద ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ కూడా ప్రదక్షిణానికి వచ్చినాయి. కృష్ణుడు గోపాల బాలులతోటి తాను ఒకడిగా ప్రదక్షిణం చేస్తూ గోవర్ధనగిరి మీద ఉన్న గోవర్ధనుడుగా తానే కనపడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళు వండినటువంటి పదార్థాలని వాళ్ళు అనుకున్న ప్రకారం ముందుగా బ్రాహ్మణులకు పెట్టారు. ఆ తర్వాత గోవర్ధనగిరికి సమర్పించారు. ఆ మిగిలిన పదార్థాలు వాళ్ళు భోంచేశారు. అలాగే కుక్కలకి, ఇటువంటి జంతువులకి పెట్టారు. చివరగా వాళ్ళందరూ గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. ఈ యాదవ బాలకులు, ఈ గొల్లవాళ్ళు చేస్తున్నటువంటి చప్పుళ్ళన్నీ ఇంద్రుడికి వినపడ్డాయి. అసలు బృందావనంలో ఏం జరుగుతోంది తెలుసుకొని రండి అని సేవకులను పంపించాడు. వాళ్ళు వెళ్ళొచ్చి, ఓయ్ దేవేంద్ర, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట చెబుతాం. ప్రతి ఏడాది ఆ నందగోకులంలో ఉండే వాళ్ళందరూ వర్షాలు పడాలని మిమ్మల్ని గురించి పెద్ద యాగం చేస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది నుంచి వాళ్ళు ఈ యాగాన్ని మార్చేశారు. మీకు యజ్ఞం చేయలా మిమ్మల్ని గురించి. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు మీకు బదులు. వాళ్ళకి ఆ గోవర్ధనగిరియే పశువులు తినడానికి మేత ఇస్తుందని గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు. వండి వార్చిన పదార్థాలన్నీ గోవర్ధనుడికి సమర్పించారు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటలు వినేసరికి ఇంద్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది, ఉక్రోషం తన్నుకొచ్చింది. నాకు యాగం చేయవద్దని చెప్పిన వాడెవడం? ఈ గోపబాలురు పెరుగు, నెయ్యి తాగి కొవ్వు పట్టింది వీళ్ళకి. నేను ఒకనాడు పర్వతాలకు ఉండే రెక్కలన్నిటినీ నా వజ్రాయుధంతో తెగనరికాను. వజ్రాయుధాన్ని ఆ విధంగా ఆయుధంగా కలిగినటువంటి గొప్పవాడిని నేను. నన్ను పురంధరుడు అని కూడా పిలుస్తారు. అంటే వాళ్ళు చెప్పేశారు, కృష్ణుడు చెప్పాడు ఈ మాట, అందుకని వాళ్ళు చేశారు. అంటే ఒక గోపబాలుడు కృష్ణుడు చెప్పడం వల్ల వాళ్ళు విని ఈ విధంగా చేస్తారా? ఆ కృష్ణుడేమైనా ఋషా లేకపోతే దేవుడా? వీళ్ళ సంగతి తేలుస్తానుండండి అని మేఘమండలాన్ని పిలిచాడు. వర్షం కురవటం వల్ల వీళ్ళందరూ బాధపడాలి, నిలువ నీడ లేకుండా పోవాలి.
గతంలో వీళ్ళు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్య మదంతో రెచ్చిపోయి నన్ను మర్చిపోయారు. అందువల్ల ఓ మేఘమాలికలారా, మీరు వెంటనే వెళ్ళండి, బృందావనం అంతా చీకటైపోయేటట్లుగా కమ్మేసి పిడుగులు కురిపించండి, మెరుపులు మెరిపించండి, వడగాళ్ల వాన కురిపించండి. ఆ దెబ్బకి గోవులు చావాలి, గోపాలకులు చావాలి, భూమికి ఆకాశానికి తేడా తెలియకూడదు అంటే మింటికి మంటికి ఏకధాటిగా వర్షం కురిపించమన్నాడు. పెద్ద పెద్ద వడగళ్ళు పడాలి, ఏనుగు తొండాలంత లావు ధారలు పడాలి వాన. ఆ ప్రాంతం అంతా జలంతో నిండిపోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ ఆ నీళ్లలో పడి కొట్టుకుపోవాలి ప్రవాహంలో. అప్పుడు నేను వజ్రాయుధాన్ని పట్టుకొని నా ఐరావతాన్ని ఎక్కి వెనకాలే వస్తాను, ముందు మీరు వెళ్ళండి అని మేఘాలని ఆదేశించాడు. గోపకులు గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకొని వచ్చారు. ఆవులు దూడలు ఇంకా ఇళ్లకు పోలా. ఈలోగానే బృందావనం అంతా గడాంధకారం అలుముకున్నది. ఇంతకు ముందు ఎన్నడూ కని విని ఎరగని రీతిలో పిడుగులు పడుతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. ఆ మెరుపుల వల్ల వచ్చే కాంతిని అక్కడ ఉన్నటువంటి గోవులు, ఎద్దులు, దూడలు తట్టుకోలేకపోతున్నాయి. అవి ఎక్కడికక్కడ కూలబడిపోయినాయి. వెంటనే గోపకులంతా కృష్ణ కృష్ణ కృష్ణ, నీ మాట విని ఇంద్రయాగం మానుకొని గోవర్ధనగిరికి చేశాం, నీవే మమ్మల్ని రక్షించాలి. మిగిలిన ప్రాణులన్నీ మరణించకముందే మమ్మల్ని అందరినీ కాపాడు, గోవులని గోపాలకులని అందరినీ కాపాడవలసిన బాధ్యత నీదే అన్నారు. కృష్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలే. అక్కడ ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని అవలీలగా తన కుడి చేతి పైకెత్తాడు. అంతే తప్ప చిటికెన వేల మీద ఎత్తాడని ఎక్కడ భాగవతంలో రాయల, మూలంలో లేదు, పోతన కూడా రాలు. వలకేలన్ని ఎత్తి అన్నాడు. ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగును పట్టినట్లుగా ఆ మహాపర్వతాన్ని పట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ. వెంటనే ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతకులు, గోపకులు, గోప బాలురు అందరూ ఆ గోవర్ధన పర్వతం కిందకి వచ్చేశారు కృష్ణుడి యొక్క పిలుపు మేరకి. కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దాని కింద నిర్భయంగా నిలబడ్డారు. ఆయన పట్టుకున్న గోవర్ధనగిరి అనబడేటటువంటి గొడుగుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క వేలు ఒక కర్ర అయితే ఆయన భుజం మూపురం అయింది. దానికి ఉన్న వంపు తిరిగినటువంటి మూపుగా మారింది ఆయన భుజం. దానికి అన్ని వైపుల నుండి జాలువారుతున్నటువంటి నీటి ధారలన్నీ ముత్యములతో కట్టినటువంటి అలంకారాలుగా ఉన్నాయి ఆ గుడుక్కి. దాని కింద నిలబడి మమ్మల్ని ఇంద్రుడు ఏమి చేయగలుగుతాడు అని ఆనందంగా నవ్వుతున్నటువంటి గోపకాంతల నోళ్లలో నుంచి వస్తున్నటువంటి దివ్య కాంతులు అక్కడ పట్టినటువంటి రత్న దీపాలు, రత్న నీరాజాలుగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కృష్ణుడు వాళ్ళందరినీ 7 రాత్రులు 7 పగళ్ళు తనకు 7 ఏళ్ల వయస్సులో ఈ లీల చేశాడు స్వామి. మరి 7 రోజులు గడుస్తుంటే వాళ్ళకి ఆకలి లేదా, దప్పిక లేదా అంటే తన చూపులతోనే వాళ్ళందరినీ పోషించాడు పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఆ గోవర్ధన పర్వతాన్ని పట్టుకుని అలా నిలబడితే కొంతమంది పర్వతం కిందకి రావడానికి భయపడ్డారట. అన్ని కాలాల్లో ఉంటారు అనుమానించేవాళ్ళు. వాళ్ళు అనుకున్నారు, ఈ కృష్ణుడు బాలుడు, కొండ చూస్తే చాలా పెద్దది, ఇంతటి భారాన్ని మొయ్యగలుగుడా లేడా అని దాని కింద నిలబడ్డానికి శంకిస్తూ ఉన్నారు కొంతమంది.
అప్పుడు పరమాత్మ అన్నాడు, ఈ శైలంభో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలు అల్లాడదు బంధులారా నిలుడీ క్రిందల్ ప్రమోదంబునన్ అన్నాడు పరమాత్మ. వీడు చిన్నపిల్లవాడు, గోవర్ధనగిరి చాలా పెద్దది, ఏమో తొందరపడి ఈ పర్వతం కిందకి వెళితే పిల్లవాడు మొయ్యలేక కొండను కనుక వదిలిపెట్టేస్తే అందరం పచ్చడైపోతాము అని మీరు భయపడి బయట నిలబడతారేమో. నన్ను నమ్మండి, ఈ సమస్తమైన బ్రహ్మాండాలు వచ్చి ఈ గోవర్ధనగిరి మీద పడిపోయినా సరే నా చెయ్యి కదలదు. నేను మీకు రక్ష చెప్తున్నాను, రండి ఈ కొండ కిందకి చేరండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది అన్నాడు. అప్పుడు ఆ మిగిలిన అనుమానితులు కూడా వచ్చి కొండ కిందకి చేరారు. చూసారా, ఆ విధంగా పరమాత్మ 7 రోజుల పాటు మీనాక్షి తత్వంతో పోషించాడు. మధుర మీనాక్షి సాక్షాత్తు స్వామివారికి సోదరి కదా. చేపలు తమ కంటి చూపు ద్వారా తమ సంతానాన్ని పోషిస్తాయి, అట్లాగే అందరినీ పోషించాడు. ఇంద్రుడు చూశాడు, కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకొని ఉన్నాడు. వర్షాన్ని, ఉరుములని, పిడుగులని ఇక గత్యంతరం లేక ఆపివేయించాడు. ఎందుకని? ఆ మేఘాల్లో నీళ్ళన్నీ అయిపోయింది, వర్షం ఆగిపోయింది. ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇంత చిన్న పిల్లవాడేంటి, అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ఏంటి, దానిని 7 అహోరాత్రాలు తన చేతి మీద అనాయాసంగా నిలబెట్టడం ఏమిటి, వీళ్ళందరూ వెళ్ళి దాని కిందకి చేరుకోవటం ఏంటి, ఇది నిజమా, లేకపోతే ఆ పిల్లవాడి రూపంలో సాక్షాత్తు పరబ్రహ్మమే ఉన్నాడా అని అనుమానించాడు. ఇంకా ఉపేక్షిస్తే తన యొక్క పదవి కూడా ఊడిపోతుందని భయపడిపోయాడు. వెంటనే గోవర్ధనగిరి దగ్గరికి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా మహానుభావుడైనటువంటి పరమాత్మ యొక్క దర్శనం అయింది. పాదాల మీద పడిపోయినాడు, కన్నీటితో స్వామి యొక్క పాదాలు గడిగాడు. నన్ను కన్న తండ్రి, ఓ పరబ్రహ్మమా, నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఓ మహానుభావ, అహంకారానికి వెళ్ళాను. నా అహంకారాన్ని తీసివేయటానికి ఈ గోవర్ధన ఉత్తరణం చేశావని నేను గుర్తించలేకపోయాను. ఈశ్వరా, నన్ను క్షమించు అని ఆర్తితోటి ప్రార్థించాడు. కృష్ణ పరమాత్మ, ఇంద్రా, నీ తప్పును నువ్వు అంగీకరించావు కాబట్టి నీవు ఇంద్ర పదవిలోనే ఉండు. ఈ మన్వంతరం అంతా నీవే ఇంద్రుడివి. వైవస్వత మన్వంతరంలో జరిగింది కదా. అప్పటికి 28 మహాయుగాలు అయిపోతున్నాయి. 28 మొత్తం 71 మహాయుగాలు అయితేనే ఒక మన్వంతరం పూర్తవుతుంది. ఒక మహాయుగం అంటే 4 యుగాల మొత్తం 43,20,000 సంవత్సరాలు. నీ పైన ఉన్నవాడు, నీయందు అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం ఇస్తే నువ్వు అహంకరించావు. నా వాళ్ళందరినీ కష్టపెట్టాలని వడగళ్ల వాన కురిపించావు. నేనిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశావు. వాస్తవానికి నీ అంత నీకు ఈ అధికారం లేదు. నేను అధికారం నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు అనుభవించగలుగుతున్నావు, గుర్తుపెట్టుకో అన్నాడు పరమాత్మ. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. దేవలోకంలో ఉండేటటువంటి కామధేనువు, ఇంద్రుడి యొక్క మాత అదితిదేవి స్వర్గలోకం నుండి పరుగు పరుగున వచ్చారు. ఈశ్వరా,
నోరు ఉన్న మనుష్యులకి కష్టం వస్తే ఎక్కడైనా దాక్కుంటారు? మా ఆవులు, ఎద్దులు, దూడలు నోరు లేని జీవాలు, వాటన్నిటినీ బయటే కట్టేస్తారు. స్వామి, నీవు జగత్తు యొక్క భర్తవి, జగన్నాథుడవి, విశ్వేశ్వరుడవి. మా కష్టం నీకు తెలుసు. ఈరోజు నా సంతతైనటువంటి గోవులన్నిటినీ కాపాడావు. కాబట్టి నిన్ను గోవిందా అని పిలుస్తూ నీకు నమస్కారం చేస్తున్నాను అని ఆ సురభి, ఆ గోమాత భగవంతుడికి తన యొక్క క్షీరంతో అభిషేకం చేసింది. ఐరావతం పరుగు పరుగున వెళ్ళింది. ఆకాశగంగ అయినటువంటి మందాకినిలో ఉన్నటువంటి నీళ్లని అద్భుతమైన బంగారు కలశాలతో తెచ్చి అభిషేకం చేసింది. ఆ తరువాత ఇంద్రుడు కామధేను ఇచ్చినటువంటి ఆవు పాలతోటి తన యొక్క స్వహస్తాలతోటి కృష్ణ పరమాత్మకి అభిషేకం చేశాడు. ఈ సందర్భంలో దేవతలందరూ నాట్యం చేశారు, అప్సరగణం నృత్యం చేశారు, దేవతలు ఆనందించి పుష్ప వర్షం కురిపించారు. అప్పుడు భగవానుడు గోవిందుడయ్యాడు. ఇదే గోవింద పట్టాభిషేకం. గోవిందుడు అనేటువంటి ఒక గొప్ప బిరుదు ఇచ్చారు ఈ సందర్భంలో. గోవిందుడు అంటే చాలా అర్థాలున్నాయి. గో అంటే ఇంద్రియములు అని ఒక అర్థం. అంటే ఇంద్రియములకు అధిపతి కాబట్టి గోవిందుడు. గో శబ్దానికి గోవులు అని అర్థం. గోవులని కాపాడాడు కాబట్టి గోవిందుడు. గో అంటే భూమి అని అర్థం కూడా ఉంది. హిరణ్యాక్షుడు అనేవాడు భూమిని చాపగా జుట్టి తీసుకువెళ్ళినప్పుడు పరమాత్మ ఆది వరాహమై తన యొక్క దంష్ట్రల మీద నిలబెట్టాడు భూమిని. అందుకని కూడా గోవిందుడు అయిన. గో అంటే ఇంద్రియములు అని ఒక అర్థం. అంటే గోవిందుడు అంటే ఇంద్రియాలకు అధిపతి ఆయనే. ఎవరైనా 7 రాత్రులు 7 పగళ్ళు మాత్రమే బతుకుతారు, అంతే కదా. అందుకనే భాగవత సప్తాహం అంటే ప్రతినిత్యం భాగవతం చదవాలి అని అర్థం. దాంట్లో ఉండేది వారాలు 7, ఆదివారం నుంచి మొదలుకొని శనివారం వరకు. అందుకని బ్రతికి ఉన్నన్నాళ్ళు ఎటువంటి కష్టం లేకుండా ఉండాలి అంటే గోవింద నామాన్ని ఆశ్రయించి తీరాలి. కలియుగంలో వెంకటేశ్వరుణ్ణి గోవిందుడు అని పిలుస్తున్నాం. గోవింద నామంతో మారుమోగిపోతుంది కొండ. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా గోవిందా అనుకుంటే చాలుట. ఈ గోవింద నామం ఎంత గొప్పదో ఇప్పటికీ వెంకటాచలంలో ఆ శేషాద్రి శిఖరాల మీద వెలిసినటువంటి శ్రీనివాస స్వామి, వెంకటేశ్వర స్వామి భక్తులు గోవిందనామంతో జపిస్తూ ఉంటే పరవశించిపోయి పద్మావతీదేవిని వక్షస్థలంలో పెట్టుకొని పరమ కారుణ్యమూర్తి అయి పద్మపీఠం మీద నిలబడి మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అటువంటి గోవిందుడు, గోవింద పట్టాభిషేకం గురించి ఈరోజు మనం ఈ అరగంట సమయంలో ముచ్చడించుకునే ప్రయత్నం చేశాం. వాస్తవానికి ఈ ఘట్టం పోతన భాగవతం తీసుకుంటే 1.5 గంట చెప్పచ్చు. కానీ మనం కేవలం వచన రూపంలో సూక్ష్మంగా ఈ ఘట్టాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశాం. ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కనీసం ఒక వారం రోజులైనా కృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలల్ని రోజుకొక లీల చొప్పున అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ఛానల్ అధినేతలైనటువంటి శ్రీ అక్కునూరి సీతారామ్మోహన్ రావు గారికి, వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కృష్ణ పరమాత్మ మన అందరి మీద అనుగ్రహ వర్షం కురిపించాలని మరొక్కసారి వారి యొక్క దివ్య పాదార విందాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.
మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.